ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం ప్లీజ్, దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు. ఒక 5 మినిట్స్ మన అభ్యర్థి వస్తే ఒక 2 నిమిషాలు మాట్లాడేసి వెళ్తారు. మన స్థానిక కార్పొరేటర్ ఇప్పుడు వినోద్ యాదవ్ గారు డివిజన్ అధ్యక్షులు అన్నకు చిన్న శాలువాతో సత్కారం. ఇప్పుడు మన స్థానిక కార్పొరేటర్ అన్న రంగ నరసింహగుప్త గారు మాట్లాడాలి, ఎందుకంటే సమయం చాలా ఉంది కాబట్టి వారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. నేను ఒకటే నిమిషం మాట్లాడాలి, ఎందుకంటే సమయం చాలా మీ అందరూ కూడా ఇబ్బంది క్షమించాలి. ఈరోజు ఎల్బీఆర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ సామరంగారెడ్డి గారిని ఎందుకు కల్పించుకోవడం నేను చెప్తాను. గత 15 ఏళ్ల నుంచి ఈ యొక్క నియోజకవర్గ ప్రజలతో మమేకమై ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సాధక బాధకాలను తెలుసుకుంటూ సమస్యల దిశలో పరిష్కారం పోరాటం చేస్తూ ప్రజల మధ్యమే ఉన్న మన అన్న సామరంగారెడ్డి. మరి ఎందుకు ఇంకో పక్కన స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు అభివృద్ధి పేరు మీద కాంగ్రెస్ విడిచిపెట్టి టీఆర్ఎస్ ఈ రోజున నీ యొక్క అభివృద్ధి విధమైతే కాలంలో డ్రైనేజ్ పొంగిపోతున్నాయి, రోడ్లు ఎక్కడెక్కడ అస్తవ్యస్తంగా ఉన్నాయి, స్వీపింగ్ సరిగ్గా జరగడం లేదు, రకరకాల సమస్యలతో నియోజకవర్గం కొట్టిమిట్టాడుతున్నది. మరి ఎన్నికల ప్రత్యక్ష పెట్టాడు. ఇంకో నిజామాబాద్ ఇక్కడికి వచ్చిండు, గెలిచాక ఉంటాడో తెలియదు, గెలవకపోతే మొత్తానికే పోతారు. అటువంటి ఆయన మనకు కావాలా? రాహుల్ గాంధీ పరిచయం అయితే ఇక్కడ మనం గెలిపించుకోవాలా? ఆ కర్మ మనకు అవసరమా? ఈ రోజు పక్కన ఫుడ్ మార్కెట్ ఉన్నది, ఎంత ఇబ్బంది అంటే ఫుడ్ మార్కెట్ రాత్రి ఉంటా తరలించాడు, కానీ వారికి సరైన చోటు చూపించలే. రొత్తులు లేకపోతే లారీ మొత్తము, ఆటో మొత్తము, స్వరాజ్యం మొత్తము, చిన్న ట్రాక్టర్లు, ప్రతి ఇంటి ముందు నిలబడి ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బందిగా తరింది. ఈ రకమైన
ప్రభుత్వం భూములు కబ్జాకు ప్లాన్ చేస్తూ ఇటువంటి నీచమైన ఆరోపణలతోటి ఈ ఫుడ్ పార్క్ అంతా నుంచి ప్రజల గుండెల మీద ఈ బండ్లు తీసుకొచ్చి పెట్టాడు. మనం అందరం చూస్తున్నాం. ఈ యొక్క చైతన్య బుద్ధిజంలో వరద వచ్చినప్పుడు మన ఇంట్లోకి మునిగిపోతున్నాయి. ఆయన వచ్చి వరద మళ్ళీ ఇంకొకసారి మునగకుండా చూస్తున్నాడు. మళ్ళీ మనం వరద వస్తే మళ్ళీ మరిపోయి మరి ఏం చేస్తున్నాం? వరద పక్క ప్రణాళిక ఇంతవరకు తీసుకోలేదు. ఎలక్షన్ వచ్చే వాళ్ళు ఆ మాట చెప్తున్నాడు. దయచేసి మనం అందరం కూడా విజ్ఞతతో ఆలోచన చేయాలి. మనందరం కూడా మనసుతో ఆలోచన చేయాలి. స్థానిక లోకల్ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సామరంగారెడ్డి గారు మన మధ్యలోనే ఉంటాడు, మన మధ్యలో తిరుగుతాడు. వాళ్ళ దగ్గరికి పోవాలంటే బయట 10 మంది ఉంటారు, లోపల రూమ్లో 8 మంది ఉంటారు, ఆ లోపల రూమ్లో 4 ఉంటారు, ఇంకో లోపల అయితే ఉంటారు. మీరు కలవాలంటే ఈయన కూడా సరసానుకుంటారు. ఈయన దగ్గరికి వస్తే ఆయననే మీ దగ్గరకు వస్తాడు. ఒక్క ఫామ్ తోటి మీ దగ్గరకు వచ్చి మీ మధ్యలో ఉండి మీ సమస్యను పరిష్కరిస్తాడు. ఇటువంటి అభ్యర్థి కావాలన్నా అటువంటి అభ్యర్థి కావాలన్నా మీరు ఆలోచన చేయాలి. ఈ రోజున సామరంగారెడ్డి గారు గతంలో ఉన్న ఎల్బీన నియోజకవర్గంలో మున్సిపాలిటీ ఉన్నప్పుడు కానీ గడ్డనాడ మున్సిపాలిటీ ఉన్నప్పుడు కానీ జరిగిన అభివృద్ధి కంటిన్యూ అవుతున్నారని కొత్త ఏది జరగలేదు. వారు పక్క ప్రణాళికతో మీరు ముందుకు వస్తున్నారు. నిత్యం మీతో మమేకమవుతారు. ఏ విషయంలో కూడా పోరాటానికి సిద్ధంగా ఉంటారు. పెన్షన్ల విషయంలో కానీ ఇంకో ఏ రకమైన ప్రభుత్వ పథకాలలో మిమ్మల్ని భాగస్వామ్యం చేయడానికి మీ ముందుకు వచ్చారు. ఇటువంటి అభ్యర్థిగా ఉన్నా అటువంటి అభ్యర్థిగా ఉన్నా మీరందరూ కూడా ఆలోచన చేయాలి. సమయాభావం తక్కున్నది. నేను చాలా మాట్లాడదాం అనుకున్నాను కానీ ఎందుకంటే మీ అందరూ కూడా ఇబ్బంది పెట్టడం కాకుండా ఈ అవకాశం పెద్దలందరూ కూడా మరొకసారి పేరు పేరు కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతకి జై. గుర్తుకి మన గుర్తేంది 30 తారీఖు ఏం చేయాలి? మనం పొట్టు కావాలి. మిషన్లు ఎట్లున్నాయి మన కార్పొరేషన్ ఎలక్షన్లలో? పొట్టు కావాలి. ఏడ చూసినా కమలం కమలం కమలం. చైతన్యపురం అంతా కాషాయం కావాలి. అండని 3 తారీఖు నాడు మనం ఎత్తుకొని ఇంటికి రావాలి. మనం వద్దామా లేదా? 3 తారీఖు చక్కగా ఆనించి ఇంటికి ఎత్తుకొని వద్దాం. అన్న మన ఎమ్మెల్యే అభ్యర్థి సామరంగారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు చైతన్యపురంలోని శివాజీ స్టార్ దగ్గర చైతన్యపురి శక్తిగల కారణం మీటింగ్ అధ్యక్షత వహిస్తున్న మా వినోదన్న గారికి, మా శంకరన్న గారికి, ఈరోజు నిత్యం మీ మధ్య నుండి కృష్ణప్రకాష్ గారికి నిత్యం మీ మధ్య నుండి చైతన్యపురిలో ఏదైనా పని ఉందంటే చైతన్యపురం ఎవరు గుర్తొస్తారు? మా రంగనరసింహ గుర్తు గుర్తొస్తారు. అవునా కాదా? నరసింహ గుప్తన్ అంటే చైతన్యపురి అంటే రంగనరసింహ. అలాంటి మా గుప్తన్న నాకు అండదంటాడు. నాకు రోజు 2 సార్లు 3 సార్లు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఏం చేస్తాడంటే గట్టిగా వేస్తాడు. నువ్వు ఇట్లే ఉండదు, ఇట్లా కూడా ఎలక్షన్ అంటే గట్టిగా కొట్లాడాలి, గట్టిగా ఉండాలి. నువ్వు పోయి ఓంటే అంటే 10 అంటావు, నీరు వస్తుంటావు, నీరే పోదు, మొత్తం మెరుగనే ఉండాలి. గంట వండుకుంటే ఎక్కువ అయితే 2 గంటలు వండుకోవాలి కానీ ఎక్కువ వండుకోదని చెప్తాను. అన్నవాడు నా గంటలుగా వండుతావు కనీసం 4 గంటలు వండగా ఉండదు. అవి 5 గంటలు వండనిస్తలేడు. అంటే ఎలక్షన్స్ లో మేము అభ్యర్థిగా తిరుగుతా ఉన్నాము. నువ్వు ఏమైనా ఆడమనిషి అడ్మిట్ చేస్తానుకో ముందు మా పరుగుతుంది, మా పరిస్థితి అనేది ప్రతి ఒక్కరు భయపడతా ఉన్నాం. ఆ విధంగా అంటే ఆయనే క్యాండిడేట్ గా ఒక్కడేదన్నా ఈరోజు మా రుద్రాశంకర్ అనేది, వినోద్ అనేది, మా కృష్ణప్రకాష్ అనేది అందరూ కూడా ప్రతి కార్యకర్త మా అక్కని చెల్లెల్ని కూడా మేము అభ్యర్థి తప్ప ఎవరు అభ్యర్థి సామరంగారెడ్డి బీజేపీ కాదు, మేమే అభ్యర్థి, మేమే గెలుస్తున్నాము, మేమే గెలిపించిన విధంగా అందరూ మంజుబాబు కూడా ఒక్కరిని ఏం లేదు, అందరికీ ఆ విధంగా పనిచేసేందుకు పేరు ధన్యవాదాలు చేసుకుంటూ ఈరోజు మన అసెంబ్లీ కన్వీనర్ కొత్త రవీంద్ర గౌడ్ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కళ్యాణ్ రవీంద్ర రెడ్డి గారు, వీరందరూ కూడా మా పెద్దలు వెంకన్న గారు,
ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీని గెలిపిద్దాం. ముందు పార్టీని గెలపడం అంటే నరేంద్ర మోడీ గారికి సంఘీభావంగా వారి గెలిపిన వారి నీడలో వారి చిత్తస్థాయిలో మనం అందరం ఉండాలని చెప్పేసి నిత్యం పనిచేస్తున్న నాయకత్వం ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమయం చాలా ఎక్కువైపోయింది. దాదాపు నన్ను క్షమించాలి, గంటన్నర లేట్ అయింది. గంటన్నర లేట్ ఎందుకైందంటే 7 పోయినా ఎంతమంది ఈరోజు మా అక్కల చెల్లెలు బయటకు వచ్చి అన్నా నిన్ను ఆశ్రమిస్తా ఉన్నాం, అన్నా మీ ఎంబడి ఉన్నాం, భారతీయ జనతా పార్టీ గెలిపిస్తున్నాం, మేము గెలుస్తున్నాం, మాకు చాలా సమస్యలు ఉన్నాయి, మా బస్తీలో గత 10 ఏళ్ల సంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా బతుకులు మారుతున్నాం, బస్తీ మారుతామని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం. కానీ మా బతుకులు మారే పరిస్థితి లేదు, మా బస్తీ మారే పరిస్థితి లేదు. ఎక్కడైతే ముఖాడు అక్కడే ఉన్నది. కాబట్టి మొన్న 2014 ఎలక్షన్లో గతంలో పనిచేసిన పార్టీని ఈరోజు తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ కోసం పార్టీ ఏర్పాటు 2014 గెలిపించింది. 2014 గెలిపిస్తే మా గవర్నమెంట్ అన్నారు, రేషన్ కార్డు అన్నారు, ఆసరా పింఛన్ అన్నారు, ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత అన్నారు, రకరకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చేసి అన్ని కుటుంబాలను ఆదుకుంటామని చెప్పేసి ఒకటే రోజు నాడు కుటుంబ సర్వేల కోసము అన్ని కూడా చేస్తే మనం అన్ని ఆశపడ్డాం. ఓహో ప్రభుత్వం వచ్చింది, మా కుటుంబం యొక్క స్థితిగతి తెలుసుకున్నారు, మా ఆదాయం కానీ మా బతుకులు కానీ మొత్తం ప్రభుత్వం తెలుసుకుంది. కాబట్టి ఇక మాకు మంచి రోజు వస్తుందని చెప్పేసి మనం అందరూ ఎదురు చూసినాం. కానీ 2018 వరకు మన బతుకులు మారలేదు, మనకు చూసే పరిస్థితి లేదు. కాబట్టి 2018 ఏం చేసామంటే మనము టీఆర్ఎస్ పార్టీని ముందబెట్టి ఏం చేసిండు, ఇక్కడ ఎవరు గెలిపించాం మనము అన్ని పార్టీలు ఉమ్మడిగా ఒకటే పార్టీ కింద ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అప్పుడున్న టీడీపీ కానీ జనసేన కోదండరాం పార్టీ ఏర్పాటు, కోదండరాం పార్టీ సిపిఐ ఒకటిగా 2 అన్ని పార్టీ కలిపించి 5-6 పార్టీ కలుగురు కలిపించి ఒక కమిటీ గెలిపిస్తే ఆయన ఏం చేసిండు, నేను అధికార పార్టీ ఉంటేనే అభివృద్ధి అవుతుంది అంటే రండంటారా చాతగాడు అంటారా ఏమంటారని ఆయన చెప్పండి. ఒక వ్యక్తిని ఒక ప్రభుత్వము పనిచేస్తలేదు కాబట్టి ప్రతిపక్ష నాయకులు గెలిపించి మా తరపున మా సమస్యల మీద నువ్వు పోరాడాలి, దమ్మున లీడర్గా నువ్వు కనబడాలి, ఆ విధంగా పనిచేయమని చెప్పేసి మనం పంపిస్తే మన ఓటు నమ్ముకొని మనని మోసం చేసి ఈరోజు నేను అభివృద్ధి కోసం మారుతుందని చెప్పేసి మాయమాటలు చెప్పి మోసగాన్ని చాతగా అందామా, దద్దత అందామా, రెండవది అందామా, ఏమందామా ఈరోజు ఆయన చెప్పాలి. ఏ ప్రభుత్వం మీరు ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే దేవేంద్ర చెప్పాలి, అవునా కాదు? మనము ఏ విశ్వాసంతో గెలిచినప్పుడు ఆ విశ్వాసాన్ని మనల్ని మోసం చేసిన వ్యక్తిని మనం ఏమన్నా తప్పు లేదని చెప్పేసి నేను భావంతో ఉన్నాను. కాబట్టి అలాంటి వ్యక్తి మళ్ళీ బయలుపరేషన్ వేసుకొని మళ్ళీ కొత్త ఆలోచనలు మళ్ళీ వస్తూ ఉన్నాడు. మనకు చైతన్యపూర్లో చాలా మందికి పెన్షన్లు వస్తలేవు, చాలా మందికి రేషన్ కార్డు లేదు, చాలా మందికి డబుల్ బెడ్రూమ్ దరఖాస్తు పెట్టుకున్నారు, చాలా మంది యువకులు ఉన్నారు. ఉపాధి అవకాశాల కోసము ఈరోజు తల్లిదండ్రులు ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటూ కూలి చేసుకొని ఇక్కడనే చదువు కోసం ఒక ఎడ్యుకేషన్ అప్పుగా మారినవి మొత్తం మనం డిజిటల్ ప్రసార ప్రాంతాలు మొత్తం. ఇలాంటి ప్రాంతం అన్ని విధాలు అభివృద్ధి చెందవలసిన అవసరం ఉన్నది. ఆ విధంగా ఉంటుందని చెప్పేసి మనం భావించాం, ఆ విధంగా ఆలోచన చేస్తాం. కానీ మన ఆలోచనను మన ఆశల మీద నీళ్లు కలిగినారు. ఎవరు కలిగిందంటే ఇప్పుడు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆయన బాగుపడాడు. కానీ మన ప్రాంతాన్ని చాలా మంది వస్తూ ఉంటే ఇందాక పెద్దలు నరసింహగుప్తాలు చెప్తా ఉన్నారు, డ్రైనేజ్ లైన్లు పొంగుతూ ఉన్నాయి. ఎప్పుడో 25-30 ఏళ్ళ కింద వేసిన డ్రైన్ లైన్ అన్న, అప్పుడు అపార్ట్మెంట్ లేవు, చిన్న చిన్న పోర్షన్లు, పెద్ద పోర్షన్లు లేవు. ఇంత ఫోర్స్ మనకు సివిల్ లైన్ ఫోర్స్ ఇంకా లేదు. ఇప్పుడు పోర్షన్లు పెరిగినాయి, అపార్ట్మెంట్లు అయినాయి, దానికి సరిపడే మనకు బెటర్మెంట్ కడుతున్నాం, పర్మిషన్ తీసుకున్నాం, ట్యాక్స్ కడుతున్నాం. దానికి సరిపడే సివిల్ లైన్ రీప్లేస్మెంట్ చేసిన అవసరం ఉందా లేదా? కానీ రీప్లేస్మెంట్ చేయాలి, కానీ ఎక్కడ చేస్తలేరు. దాని కిరాయికి గడపడిస్తారు, 2 రోజులకు 3 రోజులు తీసుకురావాలి. ఎవరైనా 5 రోజులు ఫోన్ చేస్తారంటే నరసింహ ఫోన్ చేసి ఏం చేస్తామని పొద్దున్న నిలబడేయాలి, మన గడపలు కొట్టి స్టాప్ చేయాలి, 2 రోజులు మళ్ళీ ఉంటుంది. దానికి పైపులు మార్చాలి, దాన్ని రీప్లేస్మెంట్ అవసరం ఉన్నది. ఎప్పుడు ఐరన్ పైప్ వేసి వాటర్ పొల్యూషన్ అయితే ఉన్నది, వాటర్ లైన్ మార్చాల్సిన అవసరం ఉన్నది. రోడ్లు అస్తవ్యస్త
ప్రభుత్వం ఉన్నది, రోడ్లు అప్పు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ ఎక్కడ దీని గురించి మాట్లాడారు. నేను అప్పుడు చేస్తా అంటారు. పక్కనే ఉన్నది మేము నడిచిమన్నా ఇక్కడ ఉన్న కొత్తపేటలో ఉన్న ఫ్రూట్ మార్కెట్ మన పక్కనే ఉంది. గిన్నె ఉంది కదా, ఫ్రూట్ మార్కెట్ లో ఎవరు కబ్జా చూసారు, ఎవరు కాపాడారు? ఈ రోజు ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్న పార్టీ, ఏకైక నాయకత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాపాడుతా ఉన్నారు. ఆ విధంగా పక్కనే ఉన్న అన్యకాతం అవుతుంటే రేకులు మేము పోగొట్టి బిడ్డారే పొద్దున వచ్చినాము, అవసరమైతే మేము కరసభ చేస్తాం, మీరు తీసేయకపోతే మీ సంగతిస్తామని చెప్పేసి వార్నింగ్ ఇస్తే రాత్రి తీసినామని గంట కోసం నరసింహ ఫోన్ చేసి మీరు ఇవ్వండి, మీరు ఎక్కడ మీరు రావద్దు అని బతులాడుకునే పరిస్థితికి దిగారు అంటే అది ప్రభుత్వమా, అది నాయకత్వమా, అది నాయకుడు? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇలాంటి నాయకుడు, ఇలాంటి ప్రభుత్వము అవసరమా మనకు? ఇలాంటి నాయకుడు అవసరమా మనకు? ఏమి లేదు. ఇక్కడ ఎలిమినారు ఉన్నాయి, ప్రభుత్వ స్థలాన్ని అమ్ముకున్నాడు, మొత్తం కబ్జా చేసిండు, అడ్డగోలుగా సంపాదించిండు, అక్రమ సంపాదించాడు. అవన్నీ కూడా ఈ ఎలక్షన్ లో ఖర్చు పెట్టేసి గెలవాలని చెప్పేసి అన్ని రకాల దారులు దొరుకుతా ఉన్నాడు. దీన్ని మనం అందరం కూడా కార్యకర్తలుగా, మీరు నాయకులుగా, మా ప్రజలుగా దీన్ని గమనించాలి. ఇలాంటి ఒకసారి నమ్మి మనం మోసపోయినోడు మళ్ళీ మోసం చేస్తాడు. ఎన్ని మాట చేసినా మోసగాడు. కాబట్టి ఆ మోసగాన్ని మనం నమ్మొద్దు. మనకు ఓటడిగే నైతిక హక్కు ఆ మోసగానికి లేదు. కాబట్టి ఆ ఓటు ఉందంటే, హక్కు ఉందంటే ఓన్లీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తకే ఉంది, మనకే హక్కు ఉంది. ఆ హక్కును ఖచ్చితంగా ఈ రోజు ఎలక్షన్స్ వస్తున్నాయి. కేవలము ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త సామాన్యంగా ఎలక్షన్ కాదు, సామాన్యంగా అభ్యర్థి కానే కాదు, మీరందరూ అభ్యర్థులే. ప్రతి కార్యకర్త, ప్రతి కార్పొరేటర్ కూడా అభ్యర్థులే. మీరే అభ్యర్థులు, మీరే ప్రచారం చేయాలి, మీరే గెలవాలి. రేపు గెలిచినాక మన బస్తీలు కానీ, మన రోడ్డు కానీ, మన బతుకులు కానీ మార్చడం కోసం ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఈ రోజు ఇక్కడి నుంచి ఎలిమినగర్ నుంచి నరేంద్ర మోడీ గారికి తెలిసే విధంగా అక్కడ నాకు సంఘీభావంగా భారీ మెజార్టీతోని అక్కడ కార్యకర్తలు, ప్రజలు సంఘీభావం నిలబడ్డారు, నన్ను గెలిపించినట్ట, అక్కడ గెలిచినట్టు అని చెప్పేసి ఆయన మనకు అందరు కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడే విధంగా మేము ఉన్నాము, మీరందరూ ఉన్నందుకు ధన్యవాదాలు, మీరు గెలిపించరు, మీరే గెలుస్తా ఉన్న విధంగా మనం అందరం పనిచేసిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ఈరోజు ఎంతో మంది విదేశాల్లో ఉన్నారు, అక్కడి నుంచి ఫోన్ చేస్తా ఉన్నారు, అక్కడి నుంచి ఇక్కడ చెప్తా ఉన్నారు, ఇక్కడ ఉన్న వ్యక్తులకు మీరు భారతీయ జనతా పార్టీ బలపరచండి, ఇక్కడ ఉన్న అభ్యర్థిని గెలిపించండి, పార్టీని గెలిపించండి అని అంటుంది తప్ప ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచండి అని చెప్తా ఉన్నారు. కాబట్టి అలాంటి నాయకుడిని మనం ఇవ్వాల్సింది ఏంటంటే ఓట్లతోనే సన్మానం చేయాలి. నరేంద్ర మోడీ గారికి మనం ఇచ్చేది ఏమీ లేదు. మనకు చేయవలసింది ఈ రోజు ప్రపంచ స్థాయికి ఏం చెప్పాలంటే భారతదేశ ప్రజలందరూ నరేంద్ర మోడీ గారు వైపే ఉన్నారు, ఆయనకు సంఘీభావం ఉన్నారు, ఆయనకు ఓట్ల రూపకంగా ఆయన మొదలు చెప్తా ఉన్న విధంగా మనం అందరం కూడా ఆయనను ఆ విధంగా సన్మానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఈ ఎలక్షన్స్ కేవలం ఏదో సామాన్య అభ్యర్థి సామాన్యుని గెలుచుడు కాదు. ఈరోజు ఎవరు గెలుస్తున్నారు? 10 అక్క గెలుస్తుంది, 10 చెల్లె గెలుస్తుంది, 10 అన్న గెలుస్తుండ్రు, 10 తమ్ముడు గెలుస్తూ ఉంటారు. మనం అందరం గెలుస్తున్నాం. కాబట్టి ఆ గెలుపు కోసం ఈ 15 రోజులు సమయం ఉన్నారు, సమయం తక్కువ ఉన్నది. ఈ 15 సమయంలో ప్రతి ఇంటింటికి పోదాము, ప్రతి ఇంటికి తలుపు తడదాం. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ మార్చుకునే బీఆర్ఎస్ పార్టీ మారింది తప్ప మనకు ఒరగొట్టి ఏమీ లేదు. ఖచ్చితంగా ఏ విధంగా అయితే మోసపూరిత ఆలోచనతో ఏ విధంగా వస్తా ఉన్నదో, ఇంకొకడు నేను మోసం చేసినా, నేను తక్కువ మోసం చేస్తున్నా, అలా కర్ణాటక ముంచిండు, మళ్ళీ తెలంగాణ ముంచడం కోసం మళ్ళీ ఇంకోటి బయలుదేరి నేను 6 గ్యారెంటీలు ఇస్తా, 5 గ్యారెంటీలు ఇస్తాను. ఈ గ్యారెంటీలు కాదు, మా సమస్యలు పరిష్కారం కావాలి, మన బతుకులు మారాలి, మా ప్రాంత అభివృద్ధి కావాలి. మాకు విశ్వాసంతో, నమ్మకాన్ని, నాయకత్వాన్ని గెలిపించే విధంగా మనం అందరం పనిచేసవలసిన అవసరం ఉంది. కాబట్టి మన మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉన్నది. మనల్ని ప్రజలను కాపాడుకోవాలి, ఓటర్లను కాపాడుకోవాలి. ఈ గెలుపును అందరి గెలుపుగా అభివర్ణించే విధంగా, అందరి గెలుపుగా భావించే విధంగా రేపు 30 తారీఖు నాడు కమలం పువ్వు గుర్తు మీద చైతన్యపురి డివిజన్ నుంచి భారీ మెజార్టీతో గెలిపిస్తున్నాము. మేమే గెలిపిస్తున్నాము. రంగనరసింహగుప్తకు 5,500 మెజార్టీ వచ్చింది. కానీ రేపు మాత్రం 5,500 కాదు, దానికి 2 అంతలుగా 11,000 మెజార్టీతోని చైతన్యపురి డివిజన్ గెలుస్తున్నది, గెలిపించబోతా ఉన్న ప్రతి కార్యకర్త
ఆడపడితే అభ్యర్థి, ప్రతి అమ్మ అభ్యర్థి, ప్రతి చెల్లి అమ్మ అభ్యర్థి, ప్రతి తమ్ముడు అభ్యర్థి. కాబట్టి మీరే అభ్యర్థులు. మీరు ఖచ్చితంగా మీ చుట్టుపక్కల ఉన్నారు, మీ స్నేహితులు ఉన్నారు, మీ మిత్రులు ఉన్నారు, మీ బంధువర్గం ఉన్నది, మీ ప్రాంతవాసులు ఉన్నారు, మీ గ్రామవాసులు ఉన్నారు, మీ మండలవాసులు ఉన్నారు, మీ గ్రామంలో ఉన్నారు, మనలో ఉన్నారు, మీ క్లాస్మేట్స్ ఉన్నారు, మీ బంధువులు ఉన్నారు. ఎవరు మీరు చెప్తే ఎనగెత్తున్నారో అందరితో మాట్లాడండి. ఈరోజు మీరే అభ్యర్థులు. మీరు ఏ విధంగా ప్రచారం చేసుకోవాలో అందరం కలిసి ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించుకుందాం. నరేంద్ర మోడీ గారికి బహుమతిగా గెలిపిన నియోజకవర్గంలో భారీ మెజార్టీతో వారికి బహుమతిగా పంపించే విధంగా రేపు 30 తారీఖు నాడు కమలం గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మరొకసారి మీకు అందరికీ పేరున నేను క్షమాపణ అడుగుతా ఉన్నాను. నేను ప్రచార నిమిత్తమే లేట్ అయింది తప్ప వేరే విషయం కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి. కాబట్టి దయచేసి మీరు అందరూ పెద్ద మనసు చేసుకొని రేపటి నుంచి ఇప్పుడు ఈ రాత్రి నుంచి ఆలోచన చేయండి. మీ ఫోన్ బుక్ ఓపెన్ చేయండి. మీ ఫోన్లో మిత్రులు ఎవరున్నారు, మీ స్నేహితులు ఎవరున్నారు, మీ బంధువులు ఎవరున్నారు, మీ గ్రామంలో ఎవరున్నారు, మీ మండలంలో ఎవరున్నారు, మీరు చెప్తే ఇన్న వ్యక్తులు ఎవరున్నారు. కాబట్టి ఆ వ్యక్తులందరూ కూడా మీరు వెలికి తీయండి, వాళ్ళతో మాట్లాడండి. ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తనే, ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థిగానే మీరు ప్రచారం చేసేసి ఈరోజు చైతన్యపూర్ డివిజన్ గెలుపులో ప్రథమ భూమిగా పోషించాలి. ఇక్కడి నుంచి భారీ మెజార్టీ కావాల విధంగా మీరందరూ పనిచేయాలని పని చేస్తారని పూర్తి విశ్వాసంతో ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరించి పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనకు సమయం ఎక్కువ లేదు, మనకు తక్కువ సమయం ఉంది. కాబట్టి ఈ సమయంలో ప్రతి ఇంటికి పోండి, మీ మిత్రులను అడగండి, అందరిని అడిగేసి మేమే గెలిచే విధంగా, గెలిపించిన విధంగా మీరందరూ పనిచేయాలని 30 తారీఖు నాడు మనము చైతన్యపూర్ నుంచి భారీ మెజార్టీతో గెలిచే విధంగా మీరందరూ పనిచేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు, అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు, తమ్ములకు, అన్నలకు అందరికీ పేరున విజ్ఞప్తి చేసుకుంటూ నేను ధన్యవాదాలు. ప్రవీణ్ గారి గురించి మీకు 2-3 విషయాలు చెప్పాలి. భారతీయ జనతా పార్టీలో క్రియాశీలంగా పనిచేయడానికి ముందుకు వచ్చినప్పుడు దానికంటే ముందు హిందూ జాగరణ గురించి చాలా యువతలో ఒక ఉత్తేజం నింపింది. ఒక రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా హిందూ జాగరణ చేయాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో గుళ్ళ విషయంలో కానీ, ముస్లిం వాళ్ళ విషయంలో కానీ చాలా రకాలుగా పోరాటం చేసింది. కాబట్టి వారు పోరాడుతున్న ఈ యొక్క పోరాటానికి మనం అందరం కూడా కలిసికట్టుగా మద్దతు ఇవ్వాలి. రాబోయే కాలంలో ధర్మం నిలవాలంటే ఇలాంటి హిందూవాది మనకు అండగా ఉండాలి, మన వెంబడి ఉండాలి, మన వెంట ఉండాలి. కాబట్టి చీకుడు ప్రయాణం గారితో మాట్లాడాల్సిన కూర్చున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఇక్కడ వేదికపై ఉన్న రంగ నరసింహ గారికి, ఉపేందర్ అన్న గారికి, వినోద్ యాదవ్ గారికి, శంకర్ గారికి మరియు ఇతర బీజేపీ రాష్ట్ర నాయకులు, వెంకన్న గారికి, ఆర్ఎస్ఎస్ మరియు పార్టీకి బ్యాక్బోన్ వెన్నుముక్క లాంటి కార్యకర్తలందరికీ కూడా నమస్కరిస్తూ, మరి అలా ఎల్బీ నగర్లో సామరంగారెడ్డి గారికి మద్దతుగానే నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇంతకుముందు ఇక్కడ పక్కనే నేను సైదాబాద్ వినయనగర్లో ఉంటుంటే, ఇక్కడ ఓల్డ్ సిటీకి ఆనుకొని ఉన్న ఈ యొక్క నియోజకవర్గానికి ఒక బీజేపీ కార్యకర్త చాలా అవసరం. బీజేపీ నాయకుడు అవసరం. ఇవాళ మనని అంటారు మతతత్వ పార్టీ అని. ఎవరు? సిగ్గులేని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు, మనని అంటారు. వాళ్ళు మతతత్వ పార్టీ. ఎందుకంటే దినం రాత్రి పోయి ఓవైసీ సంఖ నాకెటోళ్ళు ఎవరన్నా ఉండంటే ఈ టీఆర్ఎస్ నా కొడుకులే. అవునా కదా? ఏ చేయాలన్నా ఓవైసీ పర్మిషన్ కావాలి. ఒక ఆఫీసర్ ట్రాన్స్ఫర్ కావాలన్నా ఓవైసీ పర్మిషన్ కావాలి. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి వీళ్ళ అభ్యర్థి నిలబడాలన్నా ఓవైసీ పర్మిషన్ కావాలి. అలా
అంత అధ్వానమైన స్థితిలో ఇలా మన తెలంగాణ బంగారు తెలంగాణ అన్నారు. మన మనోభావాలను తీసుకుపోయి మొత్తం ఓవైసీ దగ్గర తాకట్టు పెట్టిన మహామనిషి ఈ కేసీఆర్. ఇవాళ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపై కేసులు, ఎవరైనా ఎంఐఎం పార్టీకి యాంటీ మాట్లాడితే కేసులు, హిందుత్వం గురించి మాట్లాడితే కేసులు, హిందువులపై దాడి చేస్తే వాళ్ళే దాడి చేస్తారు. హిందువులపై అయితే అడ్డగోళ్ళు ఎప్పుడన్నా విన్నారా ఇన్ని మాటలు? ఇవాళ మన దేవీ దేవతల గురించి అడ్డగోలుగా మాట్లాడిన అక్బరుద్దీన్ అడ్డగోలుగా మాట్లాడిండు. వారం 10 రోజులు కేసు నామమాత్రం కేసు పెట్టి బయట వేసారు. అదే రాజాసింగ్ మాట్లాడితే పీడీ యాక్ట్ పెట్టి 77 రోజులు లోపలేసినారు. ఇవాళ అంటే ఇవాళ ఎవరి సైడ్ ఎవరు మతతత్వ పార్టీ అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. ఇవాళ ఎస్పెషల్లీ ఇక్కడ ఓల్డ్ సిటీ కానుకున్న ఉన్న నియోజకవర్గాలల్లో మనము ఇంకెక్కువ గట్టిగా పనిచేయాలి. ఇవాళ ఉట్టి బీజేపీ కార్యకర్తలే కాదు, ప్రతి ఒక్క ఇక్కడ వేరే వాళ్ళు ఉన్న అందరూ కూడా ఆలోచించాలి. బీజేపీ పార్టీ ముస్లిం సోదరులకు ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఇవాళ ట్రిపుల్ తలాక్ చట్టం తీసుకొచ్చి మరి ముస్లిం సోదరీమణులను రక్షించే పని 50-60 ఏళ్ళ నుంచి పాలిస్తున్న కాంగ్రెస్ చేయలే. మరి సెక్యులర్ పార్టీ అంటారు. మరి వాళ్ళు ఇవాళ తెచ్చిన ఘనత బీజేపీకి ఉన్నది. ఇవాళ ఇక్కడ సమస్యలు అయితే ఘోరంగా ఉంటాయి. నేను పక్కన నాది ఓల్డ్ సిటీ నియోజకవర్గమైన ఇక్కడ ఎక్కువ అవగాహన ఉన్నది నాకు. ఇవాళ వర్షాలు పడితే ఎల్బీనగర్లో పడవలు వేసుకొని తిరిగే పరిస్థితి ఉన్నది. ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా ఉన్నది. ఇవాళ కార్లు కొట్టుకపోయిన రోజులు ఉన్నాయి, బండ్లు కొట్టుకపోయినారు. కార్లు బండ్లు మనుషులు కొట్టుకపోయిన రోజులు ఉన్నాయి ఎక్కువ వర్షం పడితే. ఇవాళ కేటీఆర్ అంటాడు మా హైదరాబాద్ వరల్డ్లో #1 సిటీ అని. #1 సిటీ కాదు, ఇది అధ్వానమైన సిటీ. ఒక సైడే డెవలప్ చేసిరు చూపించుకోనికి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. అది కూడా ఎందుకు? కపట ప్రేమ. అక్కడ వాళ్ళ భూములు చాలా ఉన్నాయి అక్కడ, కాబట్టి అటు సైడ్ డెవలప్ చేసిర్రు, అటు సైడ్ అభివృద్ధి చేసిర్రు, ఇటు సైడ్ పట్టించుకోలేదు. ఎల్బీనగర్ అయితే అసలే పట్టించుకోలేదు. ఇవాళ ఫ్లైఓవర్లు కట్టాము అంటారు. నాసిరకం ఫ్లైఓవర్లు ఇవన్నీ 4-5 నెలల కింద చూసిరు కదా ఫ్లైఓవర్ ఎట్లా కూలిపోయిందో. ఇలా సుధీర్ రెడ్డికి ఎంత కమిషన్ ఉందో అందరికి తెలిసి ఇవాళ ప్రతి ఒక్క మాల్లో సుధీర్ రెడ్డి కమిషన్ ఉంటుంది. ఇవాళ ప్రతి ఒక్క వెంచర్ చుట్టుపక్కల ఎక్కడ జరిగినా సుధీర్ రెడ్డి కమిషన్ ఉంటుంది. సుధీర్ రెడ్డి ఎన్నో రకాల భూ కబ్జాలకు పాల్పడ్డాడు. రకరకాల కేసులైనవి, అంటే కేసులు పెట్టలేదు, చాలా మంది ప్రయత్నం చేసినారు కానీ వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి పెట్టలేదు. ఇవాళ ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సుధీర్ రెడ్డి. ప్రజలు గ్రహించాలి, ప్రతి ఒక్కరు గ్రహించాలి. బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలి. ఇక కాంగ్రెస్ సంగతి అయితే తెలుసు మీకు. మనం ఎవరైనా కాంగ్రెస్ కోటేస్తే మళ్ళీ వాళ్ళు పోయి హమ్ముడు పోతారు, బీఆర్ఎస్లకు పోతారు. అవునా కదా? ఇంతకుముందు ఈ మానవాడు ఎక్కడి నుంచి వచ్చిండు, సుధీర్ రెడ్డి అయితే ఇక్కడి నుంచి వచ్చిండు. కాంగ్రెస్లోకి వెళ్ళి వచ్చిర్రు, మీరు నమ్మిర్రు. కాంగ్రెస్ వాళ్ళు నమ్మి కాంగ్రెస్ని అభిమానించే ఓటర్లకి వెన్నుపోటు విడిచి మళ్ళీ అధికార దాహంతో ఆస్తులు కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో ఇమీడియట్గా ఇక్కడికి జంప్ అయిండు. అంటే వీళ్ళంతా జంపు జిల్లాని. అదే బీజేపీలోనైతే అయితే ఎవరైనా కొనగలుగుతారా అని అడుగుతున్నాను నేను. ఎవరు కొనలేరు. ఎందుకంటే బీజేపీ ఒక నిబద్ధత కలిగిన సైనికుల్లా పనిచేసే కార్యకర్తలు ఉన్న పార్టీ. బీజేపీ కార్యకర్తను కొననీకి ఎవరికి అవకాశమే లేదు. ఎందుకంటే దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ. ఇక మీ కాంగ్రెస్ క్యాండిడేట్ ఇక్కడ తెలిసిందే కదా, కాంగ్రెస్ క్యాండిడేట్ మధు యాష్కి గౌడ్ నాన్ లోకల్. సరే లోకలా నాన్ లోకలా పక్కన పెడితే ఇవాళ వీడికి వచ్చిండు, నిలబడ్డాడు, గెలుస్తే ఈడ అంతో ఇంతో పనిచేయడానికి ప్రయత్నం చేస్తాడు, ఓడిపోతే వదిలేస్తాడు, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ కనబడతాడు. నాన్ లోకల్ వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తారు వీళ్ళంతా. సో ప్రతి ఒక్కరు ఇక్కడ 15-20 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న వ్యక్తి రంగారెడ్డి గారు. ఈడ ఎన్నో అభివృద్ధి పనులని దిశగా ఆయన మహా ప్రయత్నాలు చేసినారు. ఆయన తొక్కనికి రకరకాల ప్రయత్నాలు చేసినారు. ఆయన కూడా తట్టుకొని నిలబడ్డ వ్యక్తి సామరంగారెడ్డి. అట్లాంటి వ్యక్తి సౌమ్యుడు కూడా. అట్లాంటి వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే కావాలి. మరి చాలా అభివృద్ధి దశగా ఉంటుంది. మరి కేంద్రంలో కూడా మన సర్కార్ ఉంది. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు బీజేపీ పార్టీకి ఓటేసి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ తేవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా సామరంగారెడ్డి గారికి ఓటేయాలి, బీజేపీకి ఓటేసి మన యొక్క
ఐక్యమత్యాన్ని చాటుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి సెలవు తీసుకుంటూ జై హింద్. ఇప్పుడు మన సంఘ పెద్దలు వెంకన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. మన అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సామారెడ్డి గారు మన కొత్త వ్యక్తి కాదు, మన ప్రాంత వ్యక్తి. మనకు 15 ఏళ్ళ నుంచి మన కాలనీలో ప్రతి సమస్యల గురించి కూడా వారు ముందుండి కొట్లాడుతున్నారు. కాబట్టి మనం ఇంకోటి, ప్రతి కాలనీలో వారిని గుర్తుపట్టని వారు ఉండరు. మోడీ గారి నాయకత్వంలో మోడీ గారి ఒకటే స్లోగన్ సబ్కా సాత్ సబ్కా వికాస్, ఈ ఒక వినాదంతో ముందుకు వెళ్తున్నారు. అలాగే ఈనాడు మన ముఖ్యమంత్రిగా బీసీ క్యాండిడేట్ ను మనము ఎన్నుకున్నాము. అలాగే ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే వ్యక్తి మోడీ. ఈనాడు భారతీయ జనతా పార్టీ గురించి ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు ఉన్న పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ. ఈనాడు మన దేశంలో ఎక్కడ చూసినా యువకుల రక్తం ఉన్నది అంటే ఒక ఇండియాలోనే 65% యువకులున్న పార్టీ ఇండియా ఒక్కటే అని చెప్తున్నాను. కాబట్టి మన వ్యక్తి మన యొక్క సమస్యలు ప్రతి ఒక్కటి కూడా ముందుండి మనం నడిపించే వ్యక్తిని గెలిపించుకోవాలి. మనకు ఇంతకుముందు చెప్పినట్టుగా 20 ఏళ్ల కింద మనకు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఉండే, కానీ ఇప్పుడు వాళ్ళు గెలిచిన వాళ్ళు మన కాలనీ యొక్క సమస్యలు కానీ పూర్వం వాళ్ళు చేసిన వర్క్లే ఉన్నాయి, కొత్త పనులు ఏమి సాగనీయలేదు. కాబట్టి మనకు వ్యక్తి వస్తే మన సమస్యలు కూడా తొందరగా పరిష్కారం అవుతాయి. అలాగే భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ప్రతి ఒక్కరూ మీ యొక్క ఓటును వినియోగించుకోండి. ప్రతి వ్యక్తికి చెప్పండి మీ యొక్క ఓటును వినియోగించుకోవాలి. 100% ఓటు వినియోగించుకున్న నాడే మన దేశంలో బలిష్టమైన పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది. నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ అని ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీని మీరు ఒక వ్యక్తి 10 మందికి చెప్పి 10 మందితో ఓట్లు వేయించాలి. ఇది ఈనాడు భారతీయ జనతా పార్టీ మోడీ గురించి మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలు కూడా వారిని ఆధిపత్యంలో తీసుకుంటున్నారు. మీరు మాట్లాడితే మాలో సమస్యలు, ప్రజల సమస్యలు మా గవర్నమెంట్ కూడా సహకరిస్తాయని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. కాబట్టి మన భారతీయ జనతా పార్టీ అయినటువంటి సామలింగారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి 11 మంది కార్పొరేటర్లు, ఒక ఎమ్మెల్యే గారు ఉంటే మన పనులు సాఫల్యంగా జరుగుతాయని కోరుతూ నేను విన్నవించుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇవాళ ఎల్బీ నగర్ క్యాండిడేట్కి బీజేపీ అభ్యర్థికి సామరంగారెడ్డి గారికి మద్దతుగా ఇవాళ ప్రచారంలో నేను రావడం జరుగుతుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో అభివృద్ధి పేరుట అధ్వానమైన పాలన చేస్తున్న కేసీఆర్కి చెక్కు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్క ఓటర్కి నేను చెప్తున్నా, ఇవాళ రాష్ట్ర మొత్తంలో ఎమ్మెల్యేలు కబ్జాలమయం, భూములన్నీ కబ్జాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆలయ సంబంధించిన భూములు 100,000 ఎకరాలు కబ్జాలు చేస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. ఇవాళ ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు ఆలోచించాల్సిన విషయం ఇవాళ గూండాగిరి, దౌర్జన్యాలు, రౌడీజం అధ్వానంగా. ఇంతకుముందు పేట రౌడీలు ఉంటుండే, పేట రౌడీలు అని, వాళ్ళందరూ కూడా ఎవరు లేరు. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే రౌడీలుగా తయారైనారు. ప్రజల సొమ్ము అడ్డగోలుగా దోచుక తింటున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ ప్రతి ఒక్క ప్రాజెక్టులో కమిషన్ రూపేణ 1,000 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడుతున్న ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్కి బుద్ధి చెప్పే సమయం వచ్చిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే నిన్న హోమ్ మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సిగ్గుచేటు. హుజరత్ ఉమర్ అని చెప్పి ఒక ఖలీఫా, హుజరత్ ఉమర్ ఖలీఫా అని చెప్పి ఎప్పుడో 10,000 సంవత్సరాల క్రితం మనిషిని తీసుకొచ్చి కేసీఆర్ పాలన హుజరత్ ఖలీఫా పాలన సేమ్ ఉంటుందని చెప్పారు. సిగ్గుండాలే ఈ మాట్లాడే మంత్రికి. హుజరత్ ఖలీఫా అనేటోనే ఉమర్ ఖలీఫా అనేట ఆయనకి 9 మంది భార్యలు ఉన్నారు, 14 మంది పిల్లలు ఉన్నారు.
ముస్లింలను ఒక వర్గాన్ని షియా వర్గాన్ని కోసిన చరిత్ర ఆయనకున్నది హజరత్ ఉమర్కి. అలాగే క్రిస్టియన్ని కోసిన చరిత్ర ఆయనది ఉన్నది. ఆయనను తీసుకొచ్చి అలా ఈయన తోటి కేసీఆర్ పాలన అలా ఉందని చెప్పడం హాస్యాస్పదం. నిజంగా కూడా అలానే ఉన్నది. ఇవాళ ఎంతో మందిని ఊచకోత కోస్తున్నారు. గోమాతలను ఊచకోత కోస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రజలందరూ గమనించాలి. ఈసారి చిత్తుగా ఓడగొట్టి బీజేపీకి ఓటేసి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై హింద్. బీజేపీ కేంద్రంలో అద్భుతమైన పాలన చేస్తుంది. ఇవాళ బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరము ఎంతైనా ఉందని చెప్పి రకరకాల స్కీములు వస్తున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ స్కీముల పేరుతో స్కాములు చేస్తున్నారని చెప్పి ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈసారి బుద్ధి చెప్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈరోజు ఎల్బినా నియోజకవర్గంలోని చైతన్యపురం డివిజన్లో శివాజీ మహారాజ్ స్టాచ్ దగ్గర ఇక్కడ శక్తి కేంద్ర మీటింగు ఏర్పాటు చేసిన స్థానిక కార్పొరేటరు రంగ నరసింహగుప్త గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నిత్యము ప్రజల నుండి చైతన్యపురం అంటే దాదాపు సిటీకి ఆనుకొని ఉన్నది. గడ్డన్న మున్సిపాలిటీ ఉన్నప్పుడే గతంలో అభివృద్ధి అయింది. జిహెచ్ఎంసీ ఏర్పాటు తర్వాత ట్యాక్సులు చేస్తారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధికి ఆమడ దూరం ఉన్నది. ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకునే పరిస్థితి ఉన్నది. ఎక్కడ చూస్తే అక్కడ రోజు పొద్దున్న చూస్తే డ్రైన్ లైన్లు పొంగిపడుతూ ఉన్నాయి, వాటర్ పొల్యూషన్ వస్తూ ఉన్నది, రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నది. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం జిహెచ్ఎస్ దివాలా తెప్పించింది. అది పెంచు ఇక స్థానిక ఎమ్మెల్యే ఆయన పెత్తనం కోసం నిత్యము స్థానిక కార్పొరేటర్ ప్రజల నుండి ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉన్నాడు. ఈరోజు అధికారులు చుట్టూ తిరిగేసి వాళ్ళ ప్రదర్శనలు చేసి ధర్నాలు చేసి వంట వరపు చేసి దీక్షలు చేసి శాంక్షన్లు చేసుకొస్తే దాన్ని స్థానిక ఎమ్మెల్యే సహకరించకుండా ఒక పక్క కార్పొరేట్ని ఇబ్బంది పెట్టడం, అవమానపరచడం అన్నీ కూడా దిగమింగేసి ఈరోజు అభివృద్ధిలో ముందుండాలి, శాంక్షన్ అవ్వడం ముఖ్యం కాదు, దాన్ని అమలు కావడం ముఖ్యమైన విధంగా ఈరోజు ముందుకు పోతా ఉన్నారు. ఈ విధంగా ఉంటే ఈరోజు దివాళాకోరు ప్రభుత్వం జీతాలు లేని పరిస్థితి ఉన్నది. ఒక పక్క బడ్జెట్ ప్రకారం చూస్తే జీతాలు ఇస్తలేరు, మళ్ళీ ఆచరణ నోచుకొని అమలు కాని గతంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిరు. మళ్ళీ కొత్త హామీలతోనే ఈ ప్రభుత్వం ఈ పార్టీ వస్తూ ఉన్నది. ఇంకో పార్టీ మేము తక్కువనా అని చెప్పేసి కర్ణాటకలో నిండా ముంచిరు. ఈరోజు మళ్ళీ తెలంగాణలో కూడా మళ్ళీ ముంచని ఇంకోళ్ళు బయలుదేరారు. ఇప్పుడు మన బడ్జెట్ ఎంత, దానికి ఈరోజు జీతాలకు అలొకేటెడ్ ఏమైతే ఉన్నది, ఏ సంక్షేమ కాలానికి ఈ బడ్జెట్ ఎట్లా అలొకేట్ చేస్తూ ఉన్నారు. నువ్వు ముందు అది చెప్పినాక నువ్వు 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు చెప్తే ఎవరైనా ప్రజలు నమ్ముతారు తప్ప ఇవన్నీ తాగుబోతాడు మాట్లాడినట్టుగా నోటుకొచ్చినట్టుగా ఏదన్నా మాట్లాడితే రాత్రి మాట్లాడినా భయ నాకు యాది లేదని తెల్లారి మర్చిపోతారు. ఆ విధంగా ఉన్నది. ఇది తాగుబోతాల పంచాయతీ ఉన్నది. ఇది తీరేదా ఏదా పోయేదా. కాబట్టి ఇవన్నీ కాని విషయాలను మోసం చేయడం కోసం, అంటే అధికారం కోసం ఏమైనా చేస్తాం, అది విధంగా జరుగుతూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ మేము మేనిఫెస్టో ప్రజల నుంచి అడుగుతూ ఉన్నాము. మేము ప్రజలు ఏం కోరుతూ ఉన్నారు, ఏ విధంగా అయితే ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా ఈ భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం కావాలి, మీరు ప్రజలు భాగస్వామ్యం కావాలి, మీరు ఏ విధంగా కోరుతూ ఉన్నారు, ఏ విధంగా మేనిఫెస్టో బాగుంటుందని చెప్పేసి ప్రజా అభిప్రాయాన్ని సేకరించేసి దానికి అనుగుణంగా ఈరోజు మేనిఫెస్టో తయారు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా మేము ముందుకు పోతూ ఉంటే ఈ 2 పార్టీలు ఏమో మేము తక్కువ కాదంటే మేము తక్కువ కాదు, మేము మోసం చేస్తాను, మేము ఇంతకన్నా మోసం చేస్తామని మోసాల మీద మోసం చేయడం కోసం ఈ 2 పార్టీలు వస్తారు. కాబట్టి ప్రజలు తస్మాత్ జాగ్రత్త సుమా. ఈరోజు నరేంద్ర మోడీ గారు 2014 పూర్వము మన చరిత్ర ఏంది, ఈరోజు ఈ 10 సంవత్సరాల మన చరిత్ర ఏందో ఒక్కసారి గమనించండి మీరు. అలాంటి నాయకునికి సంఘీభావంగా ఈరోజు ప్రపంచ దేశాలే మోకరిల్తా ఉన్నాయి నరేంద్ర మోడీ గారి ముంగట. వారి కోసం ఫోటో దిగడం కోసం, వారి అపాయింట్మెంట్ కోసం, వారితో భోజనం చేయడం కోసం, టిఫిన్ కోసం చేయడం ప్రపంచ దేశ అధ్యక్షులు ప్రధానమంత్రులు లైన్ కడతా ఉంటే ఈరోజు మన దేశంలో ఇంత దరిద్రంగా మన రాష్ట్రంలో ఇంకో రాష్ట్రం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నంత దరిద్రము ఈ మాదిరిగా అంటే ప్రజలు మోసం చేయడం కోసము నేను బయలుదేరినంటే నేను ఒకడేం కూడా బయలుదేరుతా ఉన్నాడు, ఒకడేం సంతకం పెడతాడు, ఒకడేం ఇది ఇస్తా అంటాడు, అది ఇస్తా అంటాడు. ఇవన్నీ ఆచరణకు సాధ్యం కానీ హామీలతోని ప్రజలు మోసం చేస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. మనము
దీన్ని అజాగ్రత్తగా ఉండి ఆలోచన చేయకపోతే మన పిల్లల భవిష్యత్తు ఉండదు, భావితరాల భవిష్యత్తు ఉండదు. ఇప్పుడే ప్రభుత్వ స్థలాలు మొత్తం అమ్ముడుపోయినాయి. ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రభుత్వ స్థలం మీద ఉంటే దాన్ని అమ్మాలి, అక్కడికి ఆ సంక్షేమ కార్యక్రమం ఖతం కావాలి, మళ్ళీ ఎలక్షన్ పోవాలి. రేపు పొద్దున అమ్మటాన్ని కానీ భావితరాలు కానీ భవిష్యత్ తరాలు కానీ మరి ప్రభుత్వ స్థలాలు కావచ్చు, ప్రభుత్వ ఆస్తులు కానీ ఏముంటాయి, ఏ విధంగా బతుకుతాము, మన బతుకులలో ఏ విధంగా మార్పు వస్తుందో ఒక్కసారి అందరం ఆలోచన చేయాలి. ఆ విధంగానే మనం ముందుకు పోవాలి తప్ప ఈరోజు వాడేదో ఇస్తుండే వీడియో ఇస్తుందని చెప్పి పోతే దశమని జరుగుతుమా, మనమే మోసం చేస్తా ఉన్నాడు. వాడెవడు జేబులోకి వెళ్ళి ఇయ్యడు, మన సొమ్మును జేబులోకి వేసుకోపోతా. ఏదైనా కానీ నిబద్ధతోనే జవాబుదారితనంగా ఉండాలి. కానీ ఈ విధంగా మోసపూరితమైన మాటలతోని మోసం చేసే ఉంటే మనము మోసం చేసే వాడు ఉంటాడు, మోసపోయేవాడు ఉండకూడదు. మనం మోసపోయే వాళ్ళం అవుతాం. మోసం చేసేవాడు ఎప్పుడు ఉంటాడు, జాగ్రత్తగా ఉంటాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రజలు చెప్తాం, ప్రజలే ఈ విధంగా మనం మోసపోవద్దు అనే చెప్తాను నేను. మనం మోసపోవద్దు. కాబట్టి దయచేసి పేరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. భారతీయ జనతా పార్టీని గెలిపియండి. భారతీయ జనతా పార్టీ ప్రజల పార్టీ, ప్రజాస్వామ్య బద్ధకంగా భారతీయ జనతా పార్టీ ఒక పార్టీ. మొదటి దేశం అంటది, తర్వాత పార్టీ అంటది, మూడో తరంలో మనం అంటాం. ఈరోజు మనము ముందు, దేశం లాస్ట్, పార్టీ ముందు, మధ్యలో ఈ విధంగా రెండు పార్టీలు పోతా ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీలో కాదు, ముందు దేశం కావాలి, తర్వాత పార్టీ కావాలి, తర్వాత మనం వస్తాం. ఈరోజు మన కుటుంబం బాగుండాలి, మన పార్టీ ఉండాలి, దేశం ఏమైనా సరే ఏదేమైనా సరే ఈ విధంగా ఈరోజు పార్టీలు వస్తారు. కాబట్టి ప్రజలు దీన్ని క్షుణ్ణంగా గమనించాలి. ఆ విధంగా ముందు పోవాలని చెప్పి పేరు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. బ్రహ్మాండంగా స్పందిస్తా ఉన్నారు, ప్రజలు బ్రహ్మాండం పెడతా ఉన్నారు. రాజు 10 అయినా 9 అయినా కానీ వాళ్ళు భోజనం అక్కర్లేదు, మేము భారతీయ జనతా పార్టీ గెలిపించబోతా ఉన్నాము, మేమే గెలిపిస్తున్నాము, మేమే అభ్యర్థులు విధంగా పోతా ఉన్నాం. 9 మంది కార్పొరేటర్లు వారే అభ్యర్థులు, 9 మంది అభ్యర్థులు కానీ పనిచేస్తా ఉన్నారు. 9 మంది ఎన్ని అవమానాలు పడిచారో, ఎన్ని ధనాలు చేసారో, మా కార్పొరేటర్ మీద దాడులు చేసిరి, మా మీదే కేసులు పెడుతుంది, నా మీదే కేసు పెట్టిరి, ఇంకా ఎవరి మీద అందరి మీద కేసులు పెడతారు. ఎన్ని కేసులు పెట్టినా కానీ ఈరోజు అభివృద్ధిలో మా కార్పొరేట్లో ముందున్నారు. కాబట్టి ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అన్నీ ఉంటాయి. ఇప్పుడు మాకు 16 సంవత్సరాల నుంచి నేను ప్రజాక్షేత్రంలో ఉన్నా. ప్రతి గల్లీ కూడా తెలుసు, ప్రతి మాన్యువల్ తెలుసు, ప్రతి ఇల్లు విషయం తెలుసు, ప్రతి బజారు తెలుసు నాకు. కాబట్టి మా ప్రాంత అభివృద్ధి కోసం నేను స్థానికంగా ఉన్నా. గత 16 సంవత్సరాలు ఏ రోజు అధికారం కోసం తాతాట్లాడే అధికారం కోసం నేను ముందుకు రాలేదు. ఈరోజు ఒక కార్యకర్తకు అవకాశం వచ్చింది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈరోజు నేను అభ్యర్థిని కార్పొరేటర్లు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఈరోజు ప్రజాక్షేత్రంలో ఉన్నారు. అందరూ ప్రచారం చేస్తూ ఉన్నారు, ప్రజలను అడుగుతూ ఉన్నారు. ప్రజలు కూడా ఆ విధంగానే స్పందిస్తూ ఉన్నారు. నిజంగానే ఈరోజు ఇలాంటి వ్యక్తులకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అవకాశం ఇస్తేనే అభివృద్ధి అవుతుంది. కార్పొరేటర్లకు ఒకసారి అవకాశం ఇచ్చినాము, కార్పొరేటర్లు ఏ విధంగా అవమానపడుతున్నాం, మన కోసం పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి కార్పొరేటర్ అభ్యర్థి కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే కూడా గెలిస్తే ఇద్దరైతే జోడని లెక్క, 2 కన్నా లెక్క మన ప్రాంత అభివృద్ధి అయితే, మన అభివృద్ధి అయితే, మన ప్రాంత అభివృద్ధి అయ్యే విధంగా ప్రజలు ముందుకు వస్తారు. కాబట్టి ప్రజలు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.